హాయ్ అండి. దసరా 8వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం కదంబం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు బియ్యానికి పావు కప్పు కందిపప్పు తీసుకుని బాగా శుభ్రంగా కడిగి దీంట్లో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుని దాంట్లో వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి మీ దగ్గర ఏ కూరగాయలు అయితే అందుబాటులో ఉన్నాయో ఆ కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ మునిగేలాగా వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు, సాల్టు వేసుకుని మూత పెట్టుకొని ముక్కలు ఉడికించుకోవాలండి. అన్నం వేడిగా ఉన్నప్పుడే కొంచెం వాటర్ పోయాలండి, ఎందుకంటే ఇవి గట్టి పడకుండా ఉండడానికి. ఇప్పుడు చింతపండు పులుసు, 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, కొద్దిగా కారం, కొద్దిగా సాల్టు వేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఈ పప్పు అన్నం మొత్తం దీంట్లో వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకుని ఈ తాలింపు మొత్తం ఈ కదంబంలో వేసేసుకోవాలి. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ కదంబం రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.